ఇది పెద్ద గొడవేం కాదు, చిన్న చిల్లర చేష్టగా అంతే. కొద్దిమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇంత స్ప్రోలో లేని పద్ధతిలో వచ్చి ఏదో చిన్నపాటి చిల్లర చేష్ట చేసేది తప్ప ఇంత పెద్ద ఇదేం పెద్ద ఇష్యూ కాదు. నేను వాస్తవానికి గత ప్రభుత్వం ఏం చేసింది చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం ఏం చేసింది అన్నప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందో కూడా చెప్పిన. ఇవాళ నీళ్ళు వచ్చినాయి, 3 కోట్ల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది, సన్న ఒడ్లు పండినాయి కాబట్టి ఈ ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వగలుగుతుంది. అందులో సందేహం ఏం లేదు. ఆ విషయాలే నేను చెప్పిన ప్రజలకి. సరే, కొద్దిమంది ఉంటారు కదా పాపం, ఇక వాడు ప్రకటించుకుంటూ వాళ్ళ నాయకుడు ముందట ఏదో ప్రకటించుకోవాలనుకున్న వాళ్ళు కొద్దిమంది ఉంటుంటారు, సహజమైన విషయం కాదు. అది చిన్న విషయం కాదు, పెద్ద పనికి వాళ్ళ విషయం లేదు, పెద్ద ఇది కూడా ఏం కాదు. నమస్కారం. వాస్తవానికి మొన్న క్యాబినెట్ అంతా కూర్చొని హడావుడి చేసి ఒక ఆయన ఇంగ్లీష్లో, ఒక ఆయన తెలుగులో, ఒక ఆయన ఏదో భాషలో మాట్లాడిన ఆరోపణల పర్వం ఏదైతే ఉందో అది మొత్తం కూడా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు, కాకరకాయ పోర్టు కాదు, కొత్తిమీర కట్ట కూడా కాదు. అది కేవలం కాంగ్రెస్ బీజేపీల ఆరోపణల చిట్ట. అది కేవలం కాంగ్రెస్ బీజేపీల ఆరోపణల చిట్ట తప్ప అది కమిషన్ నివేదిక కాదు. కమిషన్ నివేదికను బయటపెట్టకుండా దాంట్లో అని చెప్పి వీళ్ళు సొంతంగా రాసి తయారు చేసింది వడ్డించింది తప్ప అది ఇంకొకటి కాదు. ఎట్టి పరిస్థితులలో కూడా కాళేశ్వరం కట్టింది టీఆర్ఎస్ఏ, అందులో సందేహం లేదు. కాళేశ్వరంతోనే తెలంగాణ సస్యశ్యామలమైంది, అందులో సందేహం లేదు. కాళేశ్వరమే ఎప్పటికీ తెలంగాణకు జీవధార, అందులో సందేహం లేదు. ఈ 2-3 సంవత్సరాలు ఈ దుర్మార్గ కాంగ్రెస్ పాలన, బీజేపీ సమైక్య అందులో ఏజెంట్ల పాలన ఉన్నంత కాలం కొంత ఇబ్బంది పడతారేమో ప్రజలు, కానీ మళ్ళీ తప్పకుండా కేసీఆర్ వస్తారు. మళ్ళీ కాళేశ్వరమే మళ్ళీ మనను బతికిస్తుంది, అందులో సందేహం లేదు. దానికి వాళ్ళ సూర్యాపేట తుంగతుర్తి ఈ తాలూకాలే ఉదాహరణ. కాళేశ్వరం మొట్టమొదటి నీళ్లను తాగింది ఈ భూములు, ఈ సూర్యాపేట జిల్లా భూములు. మొట్టమొదటి ఫలితాన్ని తీసుకుంది కూడా సూర్యాపేట జిల్లా భూములే. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున దానిపైన పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇది కేవలం ఏదో కేసీఆర్ బదనాం చేస్తామని చెప్పి గత 2 సంవత్సరాల కాలంగా ఏదైతే పైన మోడీ గారి ఆశీస్సులతోని, పక్కన చంద్రబాబు గారి డైరెక్షన్ లో బనకచెర్ల కొరకే ఏదైతే కాళేశ్వరాన్ని పండబెడుతున్నారో, తప్పకుండా ఈ కుట్రలన్నింటినీ కూడా బయట పెడతాం, చీల్చి చెండాడతాం. రేపు శాసనసభలో కూడా